అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి నాకు నా ఫేవరెట్ ఫుడ్, మా ఆయన ఫేవరెట్ ఫుడ్ అంటే వెజ్ లో వచ్చేసి వర్షకి బెండకాయ కూర ఇష్టం అని చెప్పినాం కదా. బెండకాయ కూర ఇష్టం. నాన్ వెజ్ లో మాత్రం చికెన్ పకోడీ ఒకసారి తినిపించిన, అది ఎప్పుడో తినిపించినా ఎప్పటి తింటదే ఉన్నది. స్టార్టింగ్ పటాచేలు ఉండగా ఒకసారి చికెన్ పకోడీ తినిపించినా ఎప్పటి చికెన్ పకోడీ అని ఎప్పటి తింటదే ఉంటది. అందుకని దొడ్డు అవుతుంది. చికెన్ పకోడీలో బొక్కలు ఉన్నాయి కదా, అందుకని ఇది ఫేవరెట్ అయిపోయింది. ఇంకా చికెన్ అంటే చికెన్ పకోడీలో బొక్కలు కూడా ఉంటాయి, కానీ బొక్కలు లేనిదే నువ్వు తింటావు కాబట్టి బొక్కలు లేని సైడ్. ఇప్పుడు కూడా బొక్కలు లేనిదే పకోడీ నేనే తయారు చేసిన అనమాట. చికెన్ కర్రీ, చికెన్ పకోడీతోని రైస్ నేను తినబోతున్నా. రొయ్యల పకోడీ, రొయ్యల కర్రీ అంటే రొయ్యల పులుసు అనమాట. కాకపోతే గ్రేవీగా వండిన దాంతో బాగా తినబోతా ఉన్నాడు. ఇంకా చూడండి, కిలో రొయ్యలు తీసుకొచ్చి ఒక అరకిలో మంచిగా సూపు పెట్టిన, ఒక అరకిలో ఫ్రై చేసిన అనమాట. చూడండి, కొన్ని అయిన రొయ్యలు పకోడీ వేస్తే రొయ్యల పకోడీ నేను తినడు అంటే ఇది సెకండ్ టైం అనుకుంటా. రొయ్యల పకోడీ స్టార్టింగ్ టైం ఎక్కడ తిన్నా అంటే మా పెద్దమామ ఒక పెళ్లికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడికి వచ్చి పెళ్లికి వెళ్ళడం జరిగింది అన్నట్టు. వెళ్ళిన తర్వాత అరే బుచ్చి, నన్ను బుచ్చి అని పిలుస్తాడు. అయితే అరే బుచ్చి, ఇక్కడ రొయ్యలు అంటే నాకు బాగా ఇష్టం. అయితే ఎప్పటికీ బాగా ఇష్టం. అయితే నేను పెద్దమామ అరే ఇక్కడ రొయ్యలు ఉన్నాయిరా, నువ్వు రా తొందర రా అని అన్నాడు. అన్నాక నేను పోయినాక టగటక వంట చేసే దగ్గరికి అంటే ఫస్ట్ అన్ని తెలుసుకుంటున్నాడు. పోయిన కాడ అన్ని తెలుసుకుంటాడు, ఏది ఏం వండుతాలు, ఏం వంట చేస్తాలు, ఏం జగదని. ఎందుకంటే మరి ఎక్కువ మటన్ పెట్టరా ఎట్ట సంగతి అని చెప్పి తెలుసుకుంటాడు. అది తెలుసుకున్నప్పుడు ఇక మా పెద్దమామ ఇక నన్ను పిలిచాక నేను పోయినాక అక్కడ ఫస్ట్ లోపలికి వేయండు, అన్ని ఏం వండుతాలు అని చూసిండు. పిరికడ అన్ని ఇట్లా రొయ్యలు ఫ్రై పట్టుకొచ్చిండు, ఇట్లా రొయ్యల పకోడీ పట్టుకొచ్చి నేను పోయినాక పట్టుకొచ్చి తిను అంటాడు. మంచిగా తిన్నా. అబ్బా మామను మంచిగా పట్టుకొచ్చిన సాలిగా నేను పోతానన్నా. ఎందుకంటే మంచిగా పోయిందని పట్టుకొచ్చిండు. ఇట్లా పట్టుకొచ్చిండు. ఎవరే వాళ్ళే కావచ్చు. ఇక తిన్నాక పోతాను మామ అని చెప్పిన. పోడు కాదు ఆగ్రహబుచ్చి అన్నాడు. అన్నాక ఇక అందరు స్టార్ట్ అయింది. లైన్ అందరికి అన్నం పెడతారు కదా, అన్నం పెడతారు. ఇక మటన్ పెట్టే కాడికి పోయినాక మటన్ పెట్టినాక పెద్దమామనేమో మధ్యలో అన్నం గిట్లా మధ్యలో రంధ్రం చేసి అన్నం పెట్టినాక అన్నం కప్పిండు. కప్పుకొని మెల్ల మంచిగా తింటాను. అదే పెద్దమామ వెనుక నేనన్నట్టు ఆగి ఫస్ట్ ఆయన మటన్ వేసినాక ఇక నేను ఓకే ఇట్లా వస్తాను. అల్లుడు అల్లుడు అంటే ఎవరల్లుడో వాళ్ళకి అర్థమైతే లేదు. ఇంటి అల్లుడు ఏమనుకున్నారో మటన్ ఎక్కువ వేసినాక రొయ్యల కాడికి వచ్చి, రొయ్యలు అంటే నాకు ఇష్టం కదా. ఇక కొంచెం ఆయన కొంచెం ఇట్లా గ్లౌజెస్ పెట్టుకొని ఇట్లా కొంచెం రొయ్యలు వేసిండు నాకు. అంటే ఇట్లా ఫ్రైడ్ రొయ్యలు ఇట్లా వేసినాక అల్లుడు అల్లుడు అన్నవాళ్ళే అరే ఏం అల్లుడు ఏమో అని చెప్పి గట్టిగా అంటాడు అందరికి నచ్చినట్టు. అని ఇంకో క్రికెట్ తీసి మళ్ళీ వేసిండు. అల్లుడు అన్నాడు. మళ్ళీ ఇంకో క్రికెట్ వేసిండు. అయ్యా నాకే సిగ్గైతుంది. నేను ఎక్కడ సంబంధం లేని తెస్తే వాళ్ళు ఏమంటారు అని. ఆయనకు మొహమాట. కాకపోతే మామల దగ్గర ఇటువంటి మొహమాటం ఏమి ఉండదు అన్నట్టు, మొత్తం ఫ్రీడమ్. ఇటు సైడ్ ఏమన్నా పెళ్లిళ్ళకి వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మామల కోసం ముందే కళ్ళు తెచ్చి పెట్టి మామల కోసం వెయిట్ చేస్తా ఉంటాం అన్నట్టు. కనీసం ఇటు సైడ్ వస్తే కలిసి అన్న పోతారు. అట్లా పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ రెడీ అయ్యి అక్కడికి వెళ్ళడం వల్ల బావకు రొయ్యలు ఇష్టం అని చెప్పేసి పెద్దనాన్న అట్లా తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఎప్పుడల్లా వేరే తెలియని పెళ్లిలో ఇరుగా తినచ్చిరా? మా ఆయనకు ఫుల్ బహుమతం అన్నాడు. దబ్బున నువ్వు ఎవరి తరపున అడుగుతారు కావచ్చు ఏం చెప్పాలని. అట్లా పెద్దనాన్న కాబట్టి ధైర్యంగా పోయి తిన్నాడు. అది ఫస్ట్ టైం అట, ఇప్పుడు సెకండ్ టైం. నేను కూడా చేయడం ఫస్ట్ టైం అనమాట. రొయ్యల పకోడీ, చికెన్ పకోడీ చాలా సార్లు చేసిన, ఇందులో ఎగ్ యాడ్ చేసిన అనమాట. అంటే పెళ్లికి తెలియకుండా పోవడం అనేది నాకు అంటే సెకండ్ టైమే. రంగాభుజంగా టాకీస్ దగ్గర హైదరాబాద్ లో అంటే ఇది షాపూర్ నగర్ లో రంగాభుజంగా అని టాకీస్ ఉంటది. అక్కడికి వెళ్ళి బాగా ఆకలి అవుతా అంటే పోయి నేను తిన్నా అని చెప్పినా కదా. తిన్నా, వాళ్ళకి దొరికినాం కూడా మీరెవరు అని. ఎందుకంటే మా బట్టలు అట్టు ఉండేది. దొరికినాక లాస్ట్ కి పొమ్మన్నది. ఇక తినవన్లే అంటే ఇక తిన్నాక ఇక మల్ల బుక్కకు పోలే, ఇక మళ్ళీ అన్నం పెట్టుకోవడానికి పోలే, సపడే పోయినాం. ఇక ఎవరు తరపు నచ్చులు ఏంటిది ఎవరు పడితే వాడు వస్తాలని అట్లా ఇట్లా అన్న వాళ్ళే. ఇక ఆయన తినేకాడి తిన్నా సపడే బయటపడ్డాం. ఇక అట్లాంటివి కూడా జరిగింది. ఆయన ఒకప్పుడు తిండికి బాగా కష్టపడ్డాడట. అందుకనే ఇప్పుడు ఒక నిమిషం కూడా ఖాళీ చేయకుండా తన లైఫ్ లో కష్టపడతా ఉంటాడు అన్నమాట. ప్రతి రూపాయి కోసం ఒక రూపాయి కూడా వృధా చేయకుండా ఏదైనా ఉంటే కొంచెం తన తరపున ఏదైనా దానాలు చేస్తూ అట్లా బాగా కష్టపడి వచ్చి ఇప్పుడు బాగా
ఏమంటారు టైం విలువ కానీ డబ్బు విలువ కానీ జీవితం విలువ కానీ బాగా తెలుసు అన్నట్టు. సరే మరి ముచ్చట బాగా అయిపోయింది, మరి లేట్ చేయకుండా అంటే మా జ్ఞాపకాలు అనేవి మీతో షేర్ చేసుకున్నాము ఇప్పటిదాకా. మాకు ఇష్టమైన తిండి మరి ఈసారి 100 గ్రాముల చికెన్, 100 గ్రాముల చికెన్ పకోడీ, 100 గ్రాముల రొయ్యల పకోడీ నాకు. ఇంకా ఇది చికెన్, ఇది ఒకటి రొయ్యలు, ఇది కొలుసుకోలేదు, ఇది ఎంత అనేది కొలుసుకోలేదు ఎందుకంటే వద్దనుకున్నాం. నాకు ఎక్కువ కనబడుతుంది అంటే ఎవరైనా ఎంతనే తినచ్చు, దీనిలో తప్పులేదు. ఇది మాత్రం చికెన్ గ్రేవీ, అది రొయ్యల పులుసు, రొయ్యల పులుసు. అందుకని ఎవరికి ఎంత అనేది నీకు బొక్కలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి జోకలేదు. మరి రైస్ ఎంత ఉంది? ఓకేనా, రైస్ 500 గ్రాములు, 500 గ్రాములు, నీకు 500 గ్రాములు, నాకు 500, ఇద్దరికి చేరే 500 గ్రాములు. తన ప్లేట్ ఇది ఏమైనా చేంజ్ అనిపిస్తే నువ్వు అటు ఇటు పెట్టుకోవాలంటే దాని ఏం లేదు, నమ్మకం ఉంది. లాస్ట్ కు కూల్ డ్రింక్ కూడా. అయితే ఈ చికెన్ పకోడీలో ఎగ్ యాడ్ చేసిన, ఇందులో ఎగ్ యాడ్ చేయలేదు. కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి. నాకు కూడా ఎగ్ యాడ్ చేస్తే బాగుండు, నాకు మంచిగా ఉండదు కావచ్చు. మరి రొయ్యలలో ఎగ్ యాడ్ చేయరు, నాకు సంబంధించిన కదా, నువ్వు ఎక్కువ ఏం యాడ్ చేయవు కానీ. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఒకటే టాస్క్, పైసలు అయితే పెట్టబోతున్నాము బావా. పైసలు కొత్త పైసలు ఇది మళ్ళీ సర్ప్రైజ్ తింటే అయిపోతాయి కదా. టాస్క్ కదా, మరి నాకు ఇష్టమైన ఫుడ్ నాకున్నది, నీకు ఇష్టమైన ఫుడ్ నీకున్నది, ఎవరు గెలుస్తారు ఏందనేది కొంచెం ఉత్కంఠ ఉండాలి కదా. అందుకోసం అని చెప్పేసి 500 పెట్టబోతున్నాం ఇప్పుడు. బావా ఇగో నా 500, నువ్వు 500 పెట్టు. ఏమైంది? ఉన్నాయి 500 ఉన్నాయి. 500 బాగున్నాయి కానీ చిల్లర్లు అంటే కూరగాయలు ఇంట్లో తక్కువ వస్తానే అంటేనే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎక్కడ మిగిల్చి ఇక్కడ పెడతాను అవే వచ్చి. లేదు బాబా, అంటే నువ్వు 200 ఇస్తావు కదా, 200 కావు, ఒక్కోసారి అటు ఇటు అవుతాయి కదా, అవన్నీ నా అకౌంట్లోకి వస్తాయి అన్నట్టు ఆ చిల్లరంతా. ఇంట్లో కూరగాయలు అసలు కూరగాయలకు పైసలు ఇవ్వకుండా ఇంట్లోకి. అయితే మరి మీరే తీసుకురండి మరి కూరగాయలు, వారం రోజులకు ఒకటేసారి తీసుకొస్తా అడగం. ఇంత అయింది అంటే నేనైతే ఇంకా 30 రూపాయలకి తీసుకొస్తాను, 40 రూపాయలకి తీసుకొస్తావు అని అంటారు. లాస్ట్ కి అది 40 రూపాయలకి తీసుకొస్తారు బరాబరే. అంటే వీళ్ళు మనకన్నా నేను 60 రూపాయలు తీసుకొస్తే వర్షం 40 రూపాయలు తీసుకొస్తుంది. కానీ దాంతో పాటు ఇంకా 40 రూపాయలు అంటే ఇప్పుడు దాంతో పాటు ఇంకా 100 రూపాయలు ఒకటి మాయం అవుతుంది. కాకపోతే ఇప్పుడు గదే కథ ఇట్లా అయింది. అరే 5-6 రోజులనే ఇంత నయమే పట్టు. అవి నా పైసలు, నీ పైసలే. ఓకే నువ్వు పెట్టు, పెడతా. నేను ఖచ్చితంగా ఫోన్ పే చేస్తా అంటే చేస్తా. ఓకే, నాకు ఇప్పుడు పైసలు తెచ్చుకోలేదు, నువ్వు ఇట్లా పైసలు పెడతావని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు 5-6 సార్లు పైసలు పెడతలేవు కదా అసలు మొత్తమే. అందుకని పకోడీ కాకపోతే నీ పక్క నీకు అయిపోవాలి, నా పక్క నాకు అయిపోవాలి, అన్నం అయిపోవాలి, ఈ కూర అయిపోతే అయిపోవాలి, లేకుంటే ఇంకేసుకోవాలి. ఓకే 1 2 3 స్టార్ట్. అన్నం చూస్తే బాగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, బాగా అనిపించలేదు. ఆహా చికెన్ కర్రీ, ఆహా రొయ్యల కూర. నేను అనద్దా, మా ఆయనకు రొయ్యలు అంటే ఎందుకో బాగా ఇష్టం. చేపలు అన్నారు చిన్న చిన్నగానే ఆవిడ చూస్తే పెద్దగా అనిపించింది. మళ్ళీ ఎప్పటికెప్పటి దొరికాయి అన్నట్టు మా దగ్గర. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి చెప్పుంచిండి అన్నట్టు, రొయ్యలు వస్తే చాలు మార్కెట్లోకి, రొయ్యలు వస్తే మా ఆయనకు ఫోన్ వస్తుంది. ఎంతో రుచి. బాగుంది చికెన్ కర్రీ, మంచి కుదిరింది. రొయ్యల కూర కూడా సూపర్ కుదిరింది. దీనిలో కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది. ఉప్పు ఎక్కువైనా సరే. చికెన్ కర్రీ వచ్చినా ఉడకపోయినా పకోడీ మాత్రం ఉడవాలి, అంతే కదా. దానిలో కావాలన్నా ఉప్పు ఎక్కువ వేసినట్టున్నది. నేను ఉప్పు తిన్నా కదా, రొయ్యలు ఉప్పు వేసి కడిగిన బాబా బాగా నీసు రావద్దు. చక్కెర వేసి కడుగుతాయి ఇప్పుడు.
విన్నర్ అయిపోయింది. ఏదైనా ఉంటే అడిగి తీసుకోవాలి. ఈ కూరగాయల డబ్బులు ఇచ్చిన డబ్బులు అటు ఇచ్చిన డబ్బులు ఇటు ఇచ్చిన డబ్బులు దొబ్బేయద్దు. గిట్టనే ఉంటుంది. తొండి మొండికి దేవుడు చూశాడు. నాకే 500 దక్కినాయి. అమ్మా అయిపోయింది. వేరే టాస్క్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. అందుకతం ఇష్టం వచ్చింది అలా కూడా. గెలిచిన ఎందుకు నువ్వు గెలిచినావని చెప్పద్దా? గెలిచినాక అంతే అయిపోయింది. మళ్ళీ పెట్టి ఉండదు ఇక. అసలు ఇది మొత్తం ఉప్పు ఇది ఎట్లుంది చూద్దా. అయ్యో మొత్తం ఏం లేకుండా చికెన్ తిను. మొత్తం తినేసిన. ఇది మంచిగా ఉన్నది. నేను సాల్ట్ అంత ఘోరంగా ఉన్నది. నాకు కావాలని వేసినట్టున్నావు నువ్వు. కావాలని వేసినా మొత్తం ముడుచుకోండి అన్నాడు. అంటే అన్నంలో కాబట్టి తెలవకుండా అక్కడికి నవ్వులు మింగిన. కావాలని లేదే మామ. అబ్బా ఒకటే బుక్క 2 బుక్కలు తేడా. చికెన్ పకోడీ బాగుంది. చికెన్ పకోడీ అసలు పేరు పెట్టకుండా కుదిరింది. చికెన్ పకోడీ అంటే పేరు పెట్టకుండానా? రొయ్యలు ఉప్పేసి కడిగినట్టు బాగా నీసువాసన అవ్వాలని అందుకని కొంచెం ఉప్పు అయింది అంతే. కొంచెం ఉప్పు అనిపించింది. కొంచెం కాదు బాగానే ఉప్పు బాగుంది. ఒక 2 బుక్కలు తేడా బాగా అంతే. 2 బుక్కలు ఎక్కడ? ఇప్పుడు 4-5 బుక్కలు తింటాను. ఇప్పుడు నేను మాట్లాడుతానే 5-6 బుక్కలు తింటాను కాబట్టి చిన్న బుక్క పెడతాను. ఇంకేసారి ఏం మాట్లాడకుండానే తిన్నావు అసలు. అయినా కానీ వర్షి ఇష్టమైన చికెన్ పకోడీ చికెన్లా వర్ష ఓడిపోయింది. నాకు ఎక్కిలు వస్తాను. కంప్లీట్ అయిపోయింది. చికెన్ సూపే ఎక్కువ తిన్నా నేను. అంటే పీసులు కూడా తిన్నా. కొంచెమే డిఫరెన్స్. అబ్బా నాకు ఇష్టమైన తినిపోట్ల నేను విన్నైతే బాగుండు. అయితే బాబా కూరగాయల దగ్గర కోడిగుడ్లు తీసుకున్నా తక్కువ కత్తానే అని ఆమెకు 600 ఇవ్వాలి. ఇక నేనే ఆమెకు పిలిచి మరీ ఇస్తా. ఆమెకి ఎంత కావాలో ఆమెకే చెప్పి మరీ ఇస్తా కదా నీకు పైసలు ఇయ్య. అందుకే పోటర్లు మళ్ళీ ఆడ పెట్టిన నీకు చిల్లర చూస్తే తెలుస్తలేదా? అవి ఎంత నోట్లు ఎంత మార్చిపోయినాక ఎట్లా అట్లాంటివి ఇస్తావా? నీకే ఇక్కడదే ఏం కాదు. నేను అవే ఇస్తా. నువ్వేం నర్వస్ కాకు. నేను ఇస్తా కదా కోడిగుడ్లు తీసుకున్నా కాబట్టి నేను ఇవ్వాలి. ఆ పైసలు అదేది ఇదే కదా. ఇగో ఇది కొన్నది అదొకటి కొంటాను. అరే నేను అదే చూస్తానా అదొకటి కొంటా అంటే ఆడళ్ళకి ఏదో ఒకటి కొనబుద్ధి అవుతుంది. కొనుక్కుంటాం అట్లనే. అంటే బొచ్చడు ఉన్నా కానీ వాళ్ళు ఒకటి కొనడు అని మాకు అనిపిస్తుంది అన్నట్టు. బొచ్చడు ఉంటే అవి ఖరాబ్ అవుతాయి కాబట్టి ఇంకోటి కొనుక్కుంటాం. ఆ పైసలు ఉంటే దేనికో దానికి అవుతాయి అని చెప్పి అట్లా అనిపిస్తూ ఉంటది. ఇక అట్లా మీకేమో ఎటైతే అట కొందామని మీకు ఉంటది. అంతేనా? ముఖ్యంగా నీకైతే ఉంటది. అంటే నువ్వు కష్టపడి సంపాదించాలని ఖర్చు పెడతానని అయింది. అంటే ఒకసారి కదా. ఎప్పుడో ఒకసారి కానీ ఎప్పుడో రోజులు ఒకసారి అంతే. 500 ఇస్తలేడు. ఇతరుడంటే నువ్వేదో మళ్ళీ గెలుచుకొని ఇతరుడు అన్నట్టున్నది. నాకు అర్థం కాదు. నువ్వు గెలిస్తే ఖచ్చితంగా నువ్వు గెలిస్తే అసలు నేను అనుకున్న మనసురా నువ్వు గెలిస్తే 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నా. ముందంటే తిండువా? నేను అనుకున్నా. నాకు అనిపించింది మనసురా పాపం ఇది గెలిస్తే కష్టపడి గెలిస్తే 1000 రూపాయలు ఇద్దాం పటు ఏం కాదు అని మనసులో అనుకున్నా కానీ ఇవ్వబోదు. ఈసారి మస్తు వెరైటీగా అంటే నేను ఒక రకం తిండి తిన్నా, బావ ఒక రకం తిండి తిన్నాడు. బావకి రొయ్యలంటే ఎంత ఇష్టం. మొత్తం ఇది కర్రీ అసలు అవసరం లేదు అనుకున్నాం, ఉడవాల్సిన అవసరం లేదు అనుకున్నాం. అది తిన్నాడు, ఇది తిన్నాడు. మా పాపకు కూడా మస్తు ఇష్టము. మొత్తం రొయ్యలు ఇట్లా పెట్టినా తింటనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 1 కిలో రొయ్యలు అట్నే ఉన్నాయి. ఇక మొత్తం తింటది ఖచ్చితంగా. మస్తు నీట్ గా తిన్నాడు. నాలాగా మాత్రం తినద్దు. అంటే నేను ఈ పకోడీ ఓడవాలని చెప్పేసి చికెన్ అట్లా ఉంచాను. లేకపోతే చికెన్ పకోడీ మంచిగా చేసుకున్నది. నాకు కావాలని ఉప్పు ఎక్కువ వేసింది అయినా కానీ గెలిచిన. ఎందుకంటే అది రొయ్యలు నిమ్మకాయను ఉప్పు వేసి మస్తు సేపు పెట్టిన తర్వాత మర్చిపోయి పకోడీ అవన్నీ కారం ఉప్పు మళ్ళీ కలిపిన అట్లా అయింది. ఎట్లయిందో ఉప్పు అయితే ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైంది అట్లా. కానీ ఇప్పుడు నువ్వు అట్ట కలిపిన ఇట్ట కలిపిన మా ఆయన బయట తెచ్చిన తిండి అయితే ఏం వంకలు పెట్టాడు. ఈ తిండి అయితే వంకలు ఏదో ఒకటి పెడతాను. ఇట్లా ఉంటది. అంటే బయట తెచ్చిన తిండిలో మళ్ళీ వాళ్ళు టేస్ట్ చేస్తారో మరి ఏం చేస్తారో కానీ మంచిగా చేస్తారు. ఎంగిలి కూడా ఎత్తారు. అయినా కమ్మగా ఉంటుంది. ఇదండి ఇట్లా అంటే వాళ్ళు పని చేసినప్పుడు ఇంత చెవిట వేయరా? కష్టపడి చేస్తారు అని తినడానికి అట్లా చెవిట తీసి ఇట్లా ఎత్తారు కావచ్చు. ఇంటి దగ్గర కోడలను అయితే స్నానం చేసి మంచిగా శుచి శుభ్రతను వంటలు చేయమంటారు. మరి రెస్టారెంట్ శుచి శుభ్రత చెప్తారా? వాళ్ళు కూడా డ్యూటీ లాగా వస్తారు. ఫస్ట్ అన్ని శుభ్రతతోనే అక్కడ వస్తారు. ఖచ్చితంగా రుచి మంచిగా చేస్తారు. అది ఎందుకంటే అంతే ఇక ఏం చెప్పరాదు. ఇక అంతే వాళ్ళ నమ్మకం మీద అదనమాట. ఇట్లా సరదాగా తిండి పొట్టి సాగిపోయింది. బాగానే విన్నా కూడా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. 500 కూడా ఇంకా బాధ అనిపిస్తుంది. ఎవరు కూడా ఇట్లాంటి తిండి పోటీలు అయితే ట్రై చేయకండి. ఎందుకంటే ఎరుగా తింటే మళ్ళీ కడుపుకి ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు. మాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి మేము చేస్తున్నాము. ప్రతి వీడియోలో ఇట్లా చెప్తున్నాము. ఎందుకంటే ఇట్లా చెప్పడం ఎందుకంటే ఏమైనా ట్రై చేస్తారు, అయ్యో వీళ్ళు తింటారు కదా అని మనం ఎక్కువ తింటే కడుపుకి ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు. అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి. మంచిగా మీరు తినండి. అది ఎక్కువ తింటే మేము మాత్రం మా క్వాంటిటీ 1/2 kg ఇది 750 grams
అంటే నార్మల్గా ఇంకా బయట కర్రీస్ అట్లా తినగలుగుతాం అనమాట. అట్లా మాకు అలవాటు అయిపోయింది. మొత్తం 750 గ్రామ్స్ 250 గ్రామ్స్ కర్రీ, హాఫ్ కేజీ రైస్, ఇట్లా మాకు అలవాటు అయిపోయింది అన్నట్టు. అంటే నాకైతే ఇంకా పప్పు అన్నం ఉంటే హాఫ్ కేజీ అయినా నేను పప్పు అన్నం ఈజీగా తినగలుగుతా. అట్లా నాకు అలవాటు అయిపోయింది. ఎక్కువ అన్నం కన్నా కర్రీలు ఎక్కువ ఉంటే అన్నం తిన్నా ఏం కాదు. అది కూడా మధ్యాహ్నం పూట మేము తింటాం కాబట్టి ఇక నైట్ వరకు ఇది మంచిగా హ్యాపీగా ఆగిపోతుంది. మళ్ళీ ఫుడ్ విషయంలో మా వీడియో చూస్తూ తక్కువ అన్నం పెట్టుకొని తినండి పక్కమండి. అయ్యో ఎక్కువ తింటే మళ్ళీ హెల్త్లో ఏమైనా ఖరాబ్ అవుతాయి అని చెప్పి మీ హెల్త్లో ఏమైనా ఖరాబ్ అవుతాయి, మాకు అలవాటు ఉన్న వాళ్ళని తింటాం కాబట్టి మీకు హెల్త్లో ఏమైనా ఖరాబ్ అవుతాయి అనే ఉద్దేశంగా ఇట్లా చెప్తున్నాము. ఇంకా అందరం ఆరోగ్యంగా ఉందాము. కొంచెం అరుగుదల ఉన్నప్పుడే అన్ని తిండ్లు తింటే బెటర్ అన్న విధంగా మేమైతే అన్ని తింటా ఉన్నాము. ఎందుకంటే మాకు దొరికింది ఇప్పుడే స్టార్టింగ్ లో. పాతకాలంలో మాకు అంటే పాతకాలంలో అంటే మేము ముసలిం కాదు కానీ చెప్పు పాతకాలం మంచిగా చెప్పు. చెప్పన్నా పాతకాలంలో అంటే స్టార్టింగ్ లో తినాలంటే ఏం దొరికేది కాదు. ఇప్పుడు తినాలంటే ఇక పడది. అంటే కొన్ని రోజులు అయితే తింటే ఇక పడది. ఇప్పుడే మాకున్న ఈ కొన్ని రోజులే మేము కడుపునిండా అదొకటి తినేదనమాట. అందుకని చెప్పి ఇట్లా తిండి పోటీ రకంగా తింటాను. లేకపోతే నార్మల్ గా అయితే తినపోతాము. తగ్గట్టు మళ్ళీ ఎగిరిపిస్తాడు అదొకటి ఉంటుంది అన్నట్టు. సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడాలి, క్రికెట్ ఆడి ఉంటది అన్ని వచ్చేలాగా ఎక్సర్సైజ్ అనేది అయితే చేస్తా ఉన్నాం అనమాట. ఇట్లా సరదాగా తిండి పొట్టి పెట్టుకున్నాము. ఈసారి గేమ్ అయితే ఏమనుకోలేదు. పైసలు పెడితే మాత్రం బాగా పోయినాయి. అదొకటి మస్తు బాగా అనిపిస్తుంది. మరి నెక్స్ట్ టైం ఏం తిండి పొట్టి ఉంటుంది ఏందనేది చూద్దాము. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరున ధన్యవాదాలు. నిజంగా మీరు రొయ్యలు ఏమన్నా ఫ్రై చేసుకుంటే ఉప్పు తక్కువ వేసుకోండి. ఉప్పు ఏమైనా పెరిగేటట్టున్నది ఉప్పు బాగా. అమ్మో అయితే తొందరగా వీడియో క్లోజ్ చేద్దాము. పలకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు. మేము ఎక్కడికైనా పోయినప్పుడు కూడా ఇట్లా మేము ఎంకేటీవీ చూస్తూ ఉంటాం. మేము ఎంకేటీవీ అభిమానం అని చెప్తే మాకు మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. మీ అభిమానం వల్లనే మేము ఇంకా ముందుకు కొనసాగుతూనే ఉంటాము. థ్యాంక్ యూ. బాయ్. ఉప్పు మాత్రం రొయ్యలలో తక్కువ వేసుకోండి.